నమస్కారం. కురుక్షేత్ర యుద్ధం ఆరంభానికి సరిగ్గా ముందు ఏం జరిగింది? అంటే సైన్యాలు మోహరించాయి, అంతా సిద్ధం. ఆ క్షణంలో దుర్యోధనుడు ఏం చేశాడు? అతని మొదటి స్పందనే ఏంటి? అవును, ఇది చాలా కీలకమైన ఘట్టం. యుద్ధం ఇంకా మొదలవలేదు. మనం ఈరోజు మన దగ్గర ఉన్న కొన్ని మూలాల ఆధారంగా ఈ సన్నివేశాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలా క్షణంలో నాయకత్వం ఎలా స్పందించిందో అర్థం చేసుకోవాలన్నమాట మన ప్రయత్నం. కరెక్ట్. ఇంకో విషయమేంటంటే, ఇదంతా సంజయుడు కళ్లకు కట్టినట్టు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. అవును కదా. సరే, మరి ఆ వివరాల్లోకి వెళదామా? యుద్ధభూమి, సర్వం సిద్ధం. అప్పుడే రాజు దుర్యోధనుడి కన్ను పాండవుల సైన్యం మీద పడిందే. అయితే అతను చూసింది కేవలం గుంపుగా ఉన్న సైన్యాన్ని కాదు, దాన్ని పాండవనీకం అంటారు కదా. అది ఒక పద్ధతి ప్రకారం, అంటే వ్యూహాత్మకంగా పన్నబడిన సైనిక మోహరింపు. వ్యూఢం అంటారు దాన్ని. వ్యూఢం అంటే ఏదో గుంపు కాదు, ఒక వ్యవస్థీకృత అమరిక అన్నమాట, యుద్ధానికి రెడీగా. అవును, పక్కాగా. పాండవులు అంత పకడ్బందీగా సిద్ధమవడం దుర్యోధనుడు దృష్టిని ఆకర్షించింది వెంటనే. మరి ఆ వ్యూహం ఎంత పెద్దది, దాని ఆకారమేంటి, ఇలాంటి వివరాలు? అలాంటి వివరాలు మన మూలాల్లో లేవు, కానీ అదొక వ్యూహం ప్రకారం ఉందని మాత్రం స్పష్టంగా ఉంది. అదే ముఖ్యం. ఓకే. పాండవుల ఆ సిద్ధమైన వ్యూహాన్ని చూడగానే, అంటే దృష్ట్వా అనంటారు కదా. అవును, దృష్ట్వా, చూసిన వెంటనే దుర్యోధనుడేం చేశాడు? అతను వెంటనే తన గురువు దగ్గరికి వెళ్లాడు. అవును, తన ఆచార్యమైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్లాడు. ఉపసంగమ్య అంటారు, అంటే దగ్గరికి వెళ్ళి. ఇక్కడొక విషయం గమనించాలి. భీష్ముడు లాంటి వాళ్లున్నా అతను నేరుగా ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. అవును, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. ద్రోణుడు కేవలం గురువే కాదు, ఆయన కౌరవసేనకు ఒక రకంగా చెప్పాలంటే కీలకమైన సైనిక ఆచార్యుడు. అంటే వ్యూహకర్త కూడా. బహుశా పాండవ వ్యూహంలో ఏదో ప్రత్యేకత చూశాడేమో. ఏమో, ప్రత్యర్థి ఊహించని విధంగా సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే అత్యంత నమ్మకమైన, సమర్థుడైన వ్యూహకర్త సలహా తీసుకోవడం సహజం కదా. నిజమే. అది నాయకత్వ లక్షణం కూడా. పరిస్థితి సీరియస్గా ఉందని గుర్తించడమన్నమాట. ఖచ్చితంగా. పాండవుల సన్నద్ధత పెట్ల అతనిలో కొంత ఆందోళన లేదా ఒక విధమైన గౌరవం కూడా ఉందేమో. సరే, ద్రోణుడిని సమీపించిన తర్వాత దుర్యోధనుడు మాట్లాడటం ప్రారంభించాడు. వచనం అబ్రవీత్ అనింది. అవును, ఇక్కడే అసలు విషయం ఆగిపోతుంది మన దగ్గరున్న సమాచారంలో. అంటే అతను మాట్లాడటం మొదలుపెట్టాడని మాత్రమే తెలుసు, కాని ఏమి మాట్లాడాడు అన్నది ఈ మూలాల్లో స్పష్టంగా లేదు. ఓ అలాగా. అంటే ఆ సంభాషణ వివరాలు లేవన్నమాట. లేవు. ఇది చాలా కీలకం. అసలా మొదటి మాటలేంటి అనేదే మనకు తెలియదు. అంటే ఈ సన్నివేశం యుద్ధం ఎలా మొదలైంది, శంఖారావాలు మోగాయా, మొదటి బాణం ఎవరు వేశారు, ఇలాంటి వాటి గురించి కాదు. కాదు. ఇది యుద్ధానికి ఒక్క క్షణం ముందు జరిగిన సంఘటన. ఒక మానసిక, వ్యూహాత్మక సన్నాహం లాంటిది. నిజమే. శత్రువు బలాన్ని అంచనా వేయడం, వెంటనే కీలక సలహాదారుడితో మంతనాలు మొదలుపెట్టడం, ఇది యుద్ధానికి తెరవెనుక సన్నాహం. సరిగా చెప్పారు. ప్రత్యర్థి సన్నద్ధతను గుర్తించి తక్షణమే చర్య తీసుకోవడం, ఇదే లీడర్షిప్ రెస్పాన్స్. ఇదంతా సంజయుడు వివరిస్తున్నాడు కదా. అవును, సంజయుడు, ఓ రాజా, నీ కుమారుడు ఇదిగో ఇలా చేశాడు అంటూ ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఆ వర్ణన వల్లే మనకు ఆనాటి ఉద్రిక్తత, ఆ వ్యూహాత్మక ఆలోచనలు తెలుస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి మనం చూసింది గుర్తు చేసుకుంటే, పాండవుల వ్యవస్థీకృత సైనిక వ్యూహం దుర్యోధనుడు చూశాడు. వెంటనే బహుశా కొంచెం కలవరపడో లేదా వ్యూహాత్మకంగా ఆలోచించో తన ప్రధాన సైనిక గురువైన ద్రోణుణ్ణి కలిశాడు. ఉపసంగమ్య కలిసి సంభాషణ ప్రారంభించాడు. వచనం అబ్రవీత్. ఈ కీలకమైన ప్రీ బ్యాటిల్ మూమెంట్ను సంజయుడు మనకు వివరిస్తున్నాడు. అంతా బానే ఉండి కానీ అసలు ఏం మాట్లాడి ఉంటాడు? అదే కదా అసలు ప్రశ్న. అదే అసలు $1,000,000 ప్రశ్న. దుర్యోధనుడు ద్రోణుడితో సంభాషణ మొదలుపెట్టాడని తెలుసు. ఇంతకీ ఏం చెప్పుంటాడు? పాండవుల ఆ వ్యూఢంలో అతన్ని అంతగా ఆకర్షించినా లేదా కలవరపరిచిన అంశం ఏమై ఉంటుంది? వాళ్ల అమరిక, లేక దానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు అన్న విషయమా? ఆ వ్యూహాన్ని పన్నిందెవరు అని ఆలోచించాడా? ఏమో. దీని గురించి ఆలోచించడం, కథనాన్ని మన ఊహతో కాస్త ముందుకు నడిపించడం. అవును, అది ఈ చిన్న సన్నివేశంపై మన అవగాహనను ఇంకాస్త పెంచుతుంది. అసలు తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా.